తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఇప్పటికే చాలా మంది ప్రజా ప్రతినిధులను కలిశామని, అయినా ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకురాలు భవానీ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించి సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. బకాయి ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని, మిగతా ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు సరిగ్గా చెల్లించక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వాపోయారు. అర్హులైన వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, 2022 PRC ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. టీచర్స్ అందరూ కూడా సంవత్సరము కూడా ఎంత కష్టపడుతున్నా సరే మా కష్టానికి విలువ లేకుండా పోతుందండి. మా మంచితనాన్ని అరుసుగా తీసుకుంటున్నారు. పిల్లలందరికీ కూడా వాళ్ళ మంచి కోసం ఆలోచించి మా టీచర్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. ఈ త్యాగాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. అధికారులందరూ కూడా మా వైపు మొగ్గు చూపించట్లేదు. మేమందరం కూడా విజయవాడ వెళ్ళి నిరసన చెప్పాము. అక్కడ లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మేము కలిసి మా యొక్క వినతి పత్రాలని సమర్పించడం జరిగింది. మేమైతే చేస్తాము అంటున్నారు కానీ చేసిన దాఖలు అయితే మాకేం కనిపించలేదండి. ఈ నిమిషం వరకు కూడా మా పాఠశాల మా పిల్లలు అనుకునే వాళ్ళకి మేము సేవలు చేయడం జరుగుతుంది. కానీ మా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. అలాగే మేము అడిగింది న్యాయపరమైనటువంటి కొన్ని రకాల ఇవ్వండి, వాటిని మీరు ఎందుకు మీ కంటికి కనిపించట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు. మేము మనుషులమే, మాకు పిల్లలు ఉన్నారు, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు కావలసినవి కొన్ని మా సమస్యలు మూడు. మేము అవుట్సోర్సింగ్లో ఉన్నాము. ఈ అవుట్సోర్సింగ్ పద్ధతిని తీసేసి సిఆర్టీగా చేయమని అడుగుతున్నాము. ఇంతకుముందు సిఆర్టీ ఉంటుంది, ఇప్పుడు అవుట్సోర్సింగ్ చేస్తారు.